హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ. ఈ దేశానికి ముంచుకొస్తున్న జమిలీ ఎన్నికల ముప్పు. ఒకే దేశం ఒకే ఎన్నికలంటూ నరేంద్ర మోడీ చాలా భారీ ఎత్తున కుట్రతోటి జమిలీ ఎన్నికలని భావన తీసుకొస్తా ఉన్నాడు. అయితే దీనికి రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉంది. చట్టబద్ధమైనటువంటి విధానం అడ్డంగా ఉంది. అందుకే దానికి పావులు కదుపుతున్నాడు నరేంద్ర మోడీ. ఈ శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లు ప్రవేశపెట్టడానికి సిద్ధం చేస్తున్నటువంటి సమాచారం అందుతూ ఉంది. ఈ జమిలీ ఎన్నికలు అనేది ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇంత పెద్ద వైశాల్యం పరంగా చూసుకున్నా, జనాభా ప్రకారం చూసుకున్నా, విభిన్న రాష్ట్రాల విభిన్న సంస్కృతుల ప్రకారం వివిధ మనుషుల మనస్తత్వాల ప్రకారం చూసుకుంటే ఈ జమిలీ ఎన్నికలు అనేది చాలా ప్రమాదం, చాలా ఖర్చుతో కూడుకున్న పనిగా మనం చెప్పవచ్చు. ఈ జమిలీ ఎన్నికలు ఒకసారైతే నిర్వహించగలుగుతారేమో కానీ తరచూ మళ్ళీ ఇదే జమిలీ ఎన్నికల ప్రాసెస్ని నిర్వహించడం అనేది కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే ఈ దేశంలో ఇప్పటికే 29 రాష్ట్రాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల యొక్కటువంటి అసెంబ్లీ ఎన్నికల సమయం అన్ని విధాలుగా ఈ దేశం మొత్తం ఒకే విధంగా ఉండదు. కాలానుగుణంగా ఆ రాజకీయ పరిస్థితుల ప్రకారం ఆ రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం కానీ, లేదా ఆ పార్టీ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు పడిపోవడం, అధ్యక్షతర పరిపాలన లేదా గవర్నర్ పరిపాలన వచ్చి ఉంటాయి. అంటే పీరియడికల్గా ఒకసారి నిర్వహిస్తే మళ్ళీ 5 ఏళ్లకు నిర్వహించడానికి, దేశం మొత్తం నిర్వహించినప్పుడే చేయడానికంటే ఆ రాష్ట్రంలో ఏదైనా రాష్ట్రంలో అనుకోని సంఘటనల వల్ల ఆ రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే మళ్ళీ ఎన్నికల కోసం ఆగాల, లేదా ఎన్నికలు వచ్చేంత వరకు గవర్నర్ పాలన పెట్టాల్సి వస్తుందా? ఏమిటి ఇవన్నీ ప్రశ్నలకు సమాధానం లేకుండా కేవలం ఒకే భావన ఒకే దేశం అనే భావనతో వెళితే భారతీయ జనతా పార్టీకి అన్ని ఓట్లు కలిసి వస్తాయి, ఈ దేశం కోసం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉందన్న భావం ప్రజల్లో ఉందని అవగాహనతోటి దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ప్రతిపక్ష పార్టీలన్నీ లేకుండా చేసి రాష్ట్రాలలో కూడా తమ పాగా వేయడానికి భారీ కుట్రతో ప్రారంభమైనటువంటి ఈ జమిలీ ఎన్నికలు. ఈ జమిలీ ఎన్నికలు అనేది ఒకవేళ బలవంతంగా రుద్దితే అదే భారతీయ జనతా పార్టీకి భస్మాసుర అస్తం కాబోతుందని కూడా విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా బుల్డోజ్ చేసి అధికార బలంతోనో బెదిరించో లాలుచ్చో అందరినీ మభ్యపెట్టి అందరినీ బెదిరించి జమిలీ ఎన్నికల చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేయగలుగుతారేమో కానీ ఈ చేసినటువంటి జమిలీ ఎన్నికల ఫలితాలు శూన్యంగా ఉంటాయి. భారీ ఖర్చుతో కూడుకున్న పని. దీనివల్ల ఈ దేశ ఆర్థిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు తలకిందులు అవుతాయి. ఇది భారతీయ జనతా పార్టీకి మరో భస్మాసుర అస్తం కానుందని కూడా చెప్పవచ్చు.